ప్రభునామమున మరొకసారి మీకు అందరికీ కూడా ప్రేమపూర్వక శుభాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. దేవుడు మనకిచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మనం ఏ గ్రంథాన్ని ధ్యానం చేస్తా ఉన్నాం? యెహోషువ గ్రంథంలోకి రండి. 5వ అధ్యాయము. ఈరోజు 5 నుండి 9 వచనాలు మనం చదువుతాం. వచనం వెంబడి వచనం. నేను ఒక వచనాన్ని చదువుతాను, మీరు ఒక వచనాన్ని చదవండి. చదివిన తర్వాత కొన్ని మాటలు ఇందులో ఉన్నాయి, మనం ధ్యానం చేద్దాం. వారు దాటుచూ ఉండగా ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా యొర్దాను నీళ్లను ఎండజేసిన సంగతి యొర్దానుకు పడమటి దిక్కునున్న అమోరీయుల రాజులందరూ సముద్రమునొద్దనున్న కనానీయుల రాజులందరూ వినినప్పుడు వారి గుండెలు చెదిరిపోయెను. ఇశ్రాయేలీయుల భయము చేత వారికిక ధైర్యమేమీ లేకపోయెను. యెహోషువ రాతి కత్తులు చేయించుకొని సున్నతిగిరి అను స్థలము దగ్గర ఇశ్రాయేలీయులకు సున్నతి చేయించెను. బయలుదేరిన పురుషులందరూ సున్నతి పొందిన వారే, కానీ ఐగుప్తులో నుండి బయలుదేరిన తరువాత అరణ్య మార్గమందు పుట్టిన వారిలో ఎవరునూ సున్నతి పొంది ఉండలేదు. ఆయన వారికి ప్రతిగా పుట్టించిన వారి కుమారుడు సున్నతి పొంది ఉండలేదు గనుక వారికి సున్నతి చేయించెను. ఎలయనగా మార్గమున వారికి సున్నతి జరగలేదు. అప్పుడు యెహోవా, అందరం చదువుదాం. నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండా దొరిలించి వేసి ఉన్నానని యెహోషువతో అనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలను పేరు. ఈ 5వ అధ్యాయంలో 9 వచనాలు చదివాం. నేను యెహోషువ గ్రంథాన్ని చెప్పినప్పుడు మీకు మాటికి ఒక మాట చెప్తున్నాను. యెహోషువ గ్రంథంలో చరిత్రను మనం సంపూర్ణంగా ధ్యానం చేయట్లేదు, కానీ ఆ గ్రంథములో ఉన్నటువంటి ఆత్మీయ పాఠాలను మనం ధ్యానం చేస్తున్నాం. మళ్ళీ చెప్తున్నాను, చరిత్రను ఒక సంపూర్ణంగా మనం ధ్యానం చేయట్లేదు, కానీ ఆ గ్రంథములో వ్రాయబడిన సంగతుల ఆధారంగా మన జీవితానికి కావలసినటువంటి ఆత్మీయ పాఠాలను మాత్రమే మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. నేను ప్రారంభంలోనే మీకు చెప్పాను, మళ్ళీ చెప్తా ఉన్నాను. యెహోషువ గ్రంథము ఒక జర్నీ అన్నమాట. వారు మన జీవితంలో వారు కనానులో ఎలా చేరారో, కనానుకు ఎలా వెళ్ళారో, ఎలాంటి యుద్ధాలు చేశారో, మన ఆత్మీయ జీవితంలో పరలోక రాజ్యానికి బయలుదేరుతున్న మన యాత్రలో మనం కూడా ఇలాంటి వీరిని పోలి మనం నడుచుకుంటూ మన స్వాస్థ్యాన్ని మనం ఏం చేయాలి? చేరుకోవాలి. ఆ దేశాన్ని వారు సంపాదించుకున్నట్లుగా మనం కూడా సంపాదించుకోవాలి. ఇది మన మూలాంశం, ఈ గ్రంథంలో మూలాంశం. అందుకనే ఈరోజు చదవబడినటువంటి ఈ గ్రంథంలో మీరు ఎన్ని వచనాలు చదివారు? 9 వచనాలు చదివారు. 9 వచనాల్లో 3 అంశాలు మనకు అర్థం అవుతాయి. ఏంటి 3 అంశాలంటే, మీరు మొట్టమొదటి వచనంలో చాలా సుదీర్ఘమైన వచనం ఏం రాశారంటే, ఇశ్రాయేలీయులకు ఎవరు భయపడుతున్నారట? కనాను దేశస్థులు, అక్కడ ఉన్న రాజులు, అమోరీల రాజులు. అంటే మొదటి మాట ఏం చెప్తుందో తెలుసా? దేవుడు వారికి ఇచ్చిన ఆధిక్యత ఎంత గొప్పదో తెలియచేస్తా ఉంది. దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి ఆధిక్యత ఎంత గొప్పదో తెలియజేస్తా ఉంది. రెండవ మాట ఏంటి అంటే, మీరు 2వ వచనం నుంచి దాదాపుగా 7 వచనాల వరకు చూస్తే దేవుడు కమాండ్ చేస్తా ఉన్నాడు, ఒక ఆజ్ఞ వారికి ఇస్తున్నాడు. ఏంటట? సున్నతి మీరు చేసుకోవాలి. ఏంటట? రెండవది సున్నతి చేసుకోవాలి, రెండవది ఆజ్ఞ. ఇప్పుడు ఇశ్రాయేలీయుల ప్రజలకి ఆజ్ఞ ఇచ్చాడు కదా, మూడవది వారు ఎలా ఆచరించారో అక్కడ దేవుడు తెలియజేశాడు. సింపుల్, మీకు అర్థమైపోయింది వాక్యం. ఒకటి, దేవుడు వారికి ఇచ్చిన ఆధిక్యత చాలా గొప్పది. రెండవది ఆజ్ఞ, మూడవది ఆచరించటం. మన లైఫ్లో ఈ 3 కంపల్సరీ ఉండాల్సిందే. ఓకే, ఇప్పుడు వాక్యంలోకి వెళ్ళిపోదాం. నేను మీకు ఇంతకుముందు చెప్పాను, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మంచి 5వ అధ్యాయం. ఎలాంటిది అంటే, కరెక్ట్గా దేవుడు ఏదైతే ఆనాడు అబ్రహాముతో ప్రమాణం చేశాడో ఆ ప్రమాణము యొక్క నెరవేర్పు గిల్గాలులో వారికి ప్రారంభమైంది. ఎక్కడైతే అబ్రహాము ఏ స్థలంలో అయితే అబ్రహాముతో ఎవరితో అయితే ప్రమాణం చేశాడో, కొన్ని 100 సంవత్సరాల క్రితం ప్రమాణం చేసిన ప్రమాణము ఫస్ట్ టైం వాళ్ళు ఎక్కడ అడుగు పెట్టారో తెలుసా? కనాను దేశంలో యొర్దాను దాటి
అడుగు పెట్టారు. చాలా ప్రాముఖ్యమైనటువంటి వారి జీవితాల్లో ఒక ఆనందభరితమైనటువంటి ఆ యొక్క సన్నివేశం అది. వారి జీవితాల్లో చాలా ఆహ్లాదకరమైనటువంటి సమయం అది. అందుకే నేను ఈ వాక్యాన్ని చదువుతూ ఉంటే వాళ్ళు ఎంత ఆనందపడాలో తెలుసా. వారి ముందు చాలా యుద్ధాలు ఉన్నాయి, కానీ దేవుడు వారికి ఏదైతే ప్రమాణం చేశాడో వారు అక్కడికి ఏమైతే తెలుసా, ఆ భూభాగంలో అడుగు పెట్టారు. ఏమండి ఒకసారి ఊహించండి, మీరు అనుకున్నటువంటి స్థానానికి మీరు కానీ ఒకవేళ చేరుకోగలిగితే ఆ ఊహ ఎలాంటిదో తెలుసా, ఆ యొక్క అనుభవం అనుభూతి ఎలాంటిదో తెలుసా. మనం ఉబ్బి తబ్బిబైపోతూ ఉంటాం. ఇశ్రాయేల్ ప్రజలు కూడా, వాళ్ళకి కూడా ఆనందం ఉంది. మీరు ఈ మాట చదువుతుంటే 5వ అధ్యాయం ప్రారంభోచనం చదువుతున్నాను, చాలాసేపు ఆ మాట దాటి వెళ్ళాలి అనిపించట్లేదు. 3 సంగతులు ఉన్నాయి, కానీ అంత సమయం ఉంటే చెప్తాను, లేకపోతే ఒక సంగతే చెప్తాను, మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టను. ఎందుకంటే ఒక మాట అక్కడ రాశాడు, వారు దాటుచూ ఉండగా ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా యొర్దాను నీళ్లను ఎండజేసిన సంగతి యొర్దానుకు పడమటి దిక్కునున్న అమ్మోరీయుల రాజులందరూ సముద్రమునొద్ద కనానీయుల రాజులందరూ వినినప్పుడు వారి గుండెలు చెదిరిపోయి. మొదటి మాట. రెండవది ఏమంటాడంటే, ఇశ్రాయేలీయుల భయము చేత వారికిక ధైర్యము. మీరు ఒక ప్రశ్న వేయాలి, నాకు మీరే వేసుకోవాలి ఆ ప్రశ్న. ఏం ప్రశ్న వస్తుంది తెలుసా, తమ్ముడు అసలు ఇశ్రాయేలీయులు చూసి కనాను రాజులందరూ ఎంతమంది ఉన్నారు, ఎన్ని పట్టణాలు ఉన్నాయో, ఎన్ని ప్రాంతాలు ఉన్నాయో ఆ దేశంలో ఉన్న రాజులందరూ భయపడ్డారట. అక్కడ ఇంకో రాజు అమ్మోరీయుల రాజులందరూ అంటే ఒకరు కాదు, 2 సమూహాలు అక్కడ భయపడుతున్నాయి. 2 సమూహాల్లో ఉన్న రాజులందరూ భయపడుతున్నారు. ఎవరికి? నేను రాసుకున్నాను. వారు దాటుచూ ఉండగా కనానీయులు లాంటి రాజులు, లేకపోతే అమోరీయులు లాంటి రాజులు వీళ్ళకి భయపడతారా? నేను ఒక అనుకున్నా, అరే అంత గొప్పతనం అసలు వీళ్ళు ఏటుంది? ఏది ఇశ్రాయేల్ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి వారిలో ఒక్కడ పేరు సరైనోడు ఒకడు చెప్పండి ఇశ్రాయేల్లో. ఏంటి మోషే అంటాం, యెహోషువ అంటాం, కనిపిస్తే ఇంకెవరు? కాలేబు. ఇంకెవరు? ఇక్కడ ఎంత ఉంది సంఖ్య? కనాను దేశంలో ఉన్న రాజులు చాలా మంది ఉన్నారు, అమ్మోరీయుల రాజులు చాలా మంది ఉన్నారు, సముద్ర తీర ప్రాంతం అంతా ఉన్నారు కనానీయులందరూ కూడా. పర్వత ప్రాంతాలు పడమట దిక్కంతా కూడా అమ్మోరీయుల రాజులు ఆక్రమించుకున్నారు. ఇంతమంది ఎంతమందికి భయపడుతున్నారు? వాళ్ళందరి సంఖ్యతో పోల్చుకుంటే వీళ్ళ సంఖ్య చాలా తక్కువ. అప్పుడే నాకు ఒక ప్రశ్న వచ్చింది, ప్రభువా మా దేవుడు ఎలాంటి దేవుడో, మన దేవుడు ఎలాంటి దేవుడో మనకు అర్థం కావాలి. ఇక్కడ నేను చదువుతూ ఉంటే నాకు దేవుడు చాలా మాటలు, మంచి మాటలు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుడు ఒక వ్యక్తిని ఒక దేశంగా మార్చటం ఇక్కడ కనబడుతుంది. ఇంతకుముందు వీళ్ళకి దేశం ఉందా? లేదు. ఇక్కడ ఒక వ్యక్తిని ఒక దేశంగా మార్చటంలో దేవుడు వారికి ఇచ్చిన ఆధిక్యత చాలా గొప్పది. దేవుడు వారికి ఇచ్చినటువంటి గొప్ప దీవెన, గొప్ప కృప చాలా గొప్పది. నేను చదువుతూ ఉంటే నాకు అనిపించింది, ఇలాంటి వారికి అలాంటి గొప్ప బలవంతులు భయపడుతున్నారా? ప్రభువా నీవెంత గొప్ప దేవుడు, ఎలాంటి వారినైనా దేవుడు ఎలా మార్చగలడో ఈ అధ్యాయంలో మనకి అర్థమవుతుంది. వారు దాటిపోతూ ఉంటే ఈ బార్డర్లో నుంచి మీరు ఊహించండి, నేనే కానీ ఒక డైరెక్టర్ని అయితే మంచి మూవీ తీసేస్తాను. ఎందుకో తెలుసా, యొర్దాను అవతల నుంచి కూడా కనానుకు చేరుటలో ఆ సీన్ ఎలా ఉంటుందో తెలుసా. 20 లక్షల మంది ప్రజలు, గొడ్లు, కోలు, వారి పిల్లలు నడుస్తుంటే టక్ 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 మన ఆ ధూళి లెగుస్తుంటే, ఆ శబ్దము వీళ్ళు పొలిమేరల గుండా వెళ్ళిపోతుంటే ఆ దేశం ఏం జరుగుతుంది, ఏమవుతుందంటే ఇశ్రాయేలీల ప్రజలు నడిచి వెళ్తున్నారు అని గుండెలు ఎదిరిపోతున్నాయి, వాళ్ళకి భయపడిపోతున్నారు వాళ్ళు. ఊహించండి మీరు, మన విజయనగరం సపోజ్ గొట్లాం ప్రాంతం నుంచి మన ఎండింగ్ విజయనగరం అవతల వరకు కూడా 20 లక్షల మంది సైన్య సమూహము నడిచి బయలుదేరి వెళ్తుంటే ఆ శబ్దం ఎలాగుంటుంది తెలుసా, ఆ కేకలు ఎలాగుంటుంది తెలుసా. వాళ్ళు మామూలుగా నడరు కదా, వాళ్ళు మామూలుగా ఇంత కీర్తనలు చదివారు కదా, యాత్ర యెహోవాను గానం అవి మాత్రం పాడకుండాలు నడరు. వాళ్ళు నడిచినా, వాళ్ళు మాట్లాడినా, వారి జీవితాల్లో స్తుతి ఆరాధన చేసుకుంటూ కేకలేసుకుంటూ ప్రజలు నడుస్తుంటే అక్కడ ఇన్నోడికి ఎలాగని తెలుసా, గుండెలు ఆ శబ్దానికే గుండెలు వాళ్ళకి అంతకంటే శ్రేష్టం. అలా అవ్వడానికి కారణం ఏంటి తెలుసా,
వారి పక్షాన ఉన్నవారే దేవుడు. వీళ్ళు ఏం చేస్తారంటే, నేను ఇక్కడ చెప్తాను, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, కనాను రాజులు భయపడతారా మీకు తెలుసా? తర్వాత అన్న చెప్తారు మంచి పాఠాలు మనకి. కనాను రాజులు భయపడరు. ఎందుకో తెలుసా? ఎంత గంభీరమైన వారిగా దేవుడు ఇశ్రాయేలీయులను ప్రజలు చేశాడు. ఒక వ్యక్తిని ఒక దేశంగా మార్చడానికి వారిని తీసుకొచ్చి గిల్గాలులో వారి అవమానాన్ని తీశాడంటే ఇది సామాన్యమైనది కాదండి. ఇది ఒక అసమానమైనది అనమాట, అసామాన్యమైనది అనమాట. ఇలాంటి కార్యము ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు చేశాడు. ఎందుకు చేశాడని చెప్తానంటే, నేను మీకు ఒక మంచి పాఠం చెప్తాను. చరిత్రలో జస్ట్ మనం వెనక్కి వెళ్తే ఇశ్రాయేలీయుల ప్రజల గురించి మనం ఆలోచించినప్పుడు నేను మీకు ఒక మాట చెప్పాలి. ఇప్పుడు వచ్చిన బ్యాచ్ ఎవరో తెలుసా? ఇంతకు ముందు ఉన్న బ్యాచ్ అంతా ఉన్నారు. ఇంతకు ముందు అక్కడికి వచ్చిన చాలా వరకు అక్కడ వరకు వచ్చారు. 430 సంవత్సరాలు వీళ్ళు ఎంత బానిసత్వాన్ని అనుభవించారో తెలుసా? అంటే ఎక్కడ? ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు భయంకరమైన బానిసత్వం అనుభవించినప్పుడు, అంత బానిసత్వాన్ని అనుభవిస్తూ కూడా వీళ్ళు రోషం లేదా? వీళ్ళు పౌరుషం లేదా? 430 సంవత్సరాలు గొడ్డు చాకిరీ చేస్తుంటే బానిసలుగా బ్రతికినోళ్ళు చూసి పరాయి దేశంలో చేతగాని వారిలాగా అలా ఉండిపోతున్నారు. బానిసత్వం అనుభవిస్తున్నారు, కానీ తిరగబడలేక, బలము లేక, సామర్థ్యము లేక, గొప్పోళ్ళందరూ ఉన్నా, యుద్ధ సన్నద్ధులున్నా, యుద్ధం చేయగలిగిన వాళ్ళు అక్కడ కండలు తిరుగులున్నా, భయపడి బలహీనుల వలె 430 సంవత్సరాలు పరాయి దేశంలో ఉండిపోయినటువంటి వారిని చూసి కనాను రాజులు లాంటి బలవంతులు భయపడ్డం అది ఆశ్చర్యం కదా? అది ఆశ్చర్యమే. దేవుడు చాలాసార్లు వీళ్ళు ప్రయాణం చేస్తుంటే వీరి బలహీనతను మాటికి ఎత్తి చూపించేవాడు. ఎందుకో తెలుసా? దేవుడు ఏ ఆధిక్యత ఇచ్చినా కూడా మనం గర్వించదగ్గడానికి ఏమీ లేదు. ఎందుకంటే కనాను రాజుల్లో వారు గొప్పతనం వేరండి. వీళ్ళు నడుస్తా ఉంటే ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట అన్నాడు దేవుడు. ఏమన్నాడో తెలుసా? మీరు సర్వ జనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్ముని ఏర్పరచుకొనలేదు. గుర్తుపెట్టుకోవాలి. మీరు సర్వ జనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి ఏర్పరచుకొన లేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. ఎవరు చెప్పారు ఈ మాట? దేవుడు మోషేతో చెప్పిన మాట. మోషే మనకు చెప్తున్న మాట తెలుసా? సమస్త భూమి మీద ఉన్నటువంటి జనాభా కంటే, లేకపోతే బలమైన వారి కంటే మీరు లెక్కకు తక్కువే. మరి ఎలా చూసి ఆల్భయపడుతున్నారు? అందుకే నేను మాటికి చెప్తున్నాను, వీరుని చూసి కనాను రాజులు భయపడి వణికిపోవటం ఎంత ఆశ్చర్యం. మీకు ఆదికాండానికి వస్తే 10వ అధ్యాయంలో ఆ కనాను రాజుల చరిత్ర అంతా స్టార్టింగ్ నుంచి మీకు కనిపిస్తుంది. అందుకే ఒక మాట మీకు చదివి ఎలాంటి వారు వీళ్ళకి భయపడుతున్నారో అని చదివితే ఆదికాండంలోకి వస్తే 9వ అధ్యాయం 10వ అధ్యాయంలో 16వ వచనం చదవండి. 10వ అధ్యాయం 8 చదువుతాను, 6 నుంచి చదువుతాను. హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కనాను అనువారు. కూషు కుమారులు షబా, హవీలా, శబ్ద, రాయమ, శబ్దక అనువారు. రాయమా కుమారులు షాబా, దదాను అనువారు. కూషు నిమ్రోదును కన్నాడు. అతడు భూమి మీద పరాక్రమశాలి అయ్యుండుటకు ఆరంభించాడు. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి బయలుదేరింది. 15వ వచనంలో చూస్తే ఇంకా చాలా మంది ఉన్నారు. కనాను తన ప్రథమ కుమారుడు సీదోనును, హేతును, ఎబూసీయులను, అమోరీయులను, గిర్గాషీయులను, హివ్వీయులను, అర్కీయులను, సినీయులను, అర్వదాయిలను, షమారీలు, చాలా 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 ఇస్తుంది, గెరారీలు చాలా ఇస్తుంది. నేను ఒక మాట మీకు ఇక్కడికి తీసుకొస్తాను, దయచేసి మాట్లాడకండి, నా మాటలు మీరు వినండి. నిమ్రోదు లాంటి పరాక్రమశాలి ఎవరండి? నిమ్రోదు లాంటి పరాక్రమశాలి. నిమ్రోదు అలాంటిడట, యెహోవా ఎదుట తన పరాక్రమమును చూపించుకునే బలశాలి. మరి యెహోవా ఎదుట అంటే దేవుని ఎదుట అంత పరాక్రమం చూపించుకున్నాడు. ఇక్కడ చూస్తే నాకు అనిపించింది, అలాంటి బ్యాక్గ్రౌండ్ కలిగిన వాళ్ళు కనాను వాళ్ళు అని చెప్తున్నాను. ఎలాంటి వాళ్ళు తెలుసా? పరాక్రమము కలిగిన బ్యాక్గ్రౌండ్ కలిగిన వాళ్ళు. అక్కడ చూస్తే ఎంత యెహోవా ఎదుట వేటగాడుగా ఉన్నాడట. చూడండి, వితౌట్ టెక్నాలజీతో బాబేలు గోపురాన్ని కట్టారు. చాలా ప్రాముఖ్యమైన మాట. వితౌట్ టెక్నాలజీతో అవుతుందా?
ఇల్లు కట్టడానికి కింద మీద అయిపోతున్నాం. ఇల్లు నెల అవుతుందో తెలియదు, 2 నెలలు అవుతుందో తెలియదు. ఇక్కడ వితౌట్ టెక్నాలజీతో, ఈ మాట మీరు మనసులో పెట్టుకోవాలి, ఏ పరికరాలు లేని సమయంలో దేవుని ఆకాశమునంటే ఒక శిఖరాన్ని కట్టడం వారి జ్ఞానము ఎలాంటిదో. మరి అలాంటి జ్ఞానవంతులు, అలాంటి బలవంతులు, అలాంటి గొప్ప పట్టణాలు కట్టిన వాళ్ళు ఈరోజు ఎవరికి భయపడుతున్నారు? ఇశ్రాయేలు ప్రజలకు భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు? ఎవరిని బట్టి? ఒకరోజు ఇశ్రాయేలు ప్రజలని ఆ యొక్క బార్డర్లోకి రాకముందు యెహోషువ కాలేబుల్ని ఎక్కడికి పంపించాడు? కనాను దేశాన్ని వేగు చూసి రండి అని పంపించాడు. కనాను దేశాన్ని వేగు చూసి రండి అని పంపిస్తే వారు వెళ్ళి, ఈ 12 మంది వెళ్ళినప్పుడు కొంతమందికి ఆ దేశంలో ఉన్నవారు ఎలా కనిపించారట? బాబు, ఆ దేశం చాలా మంచిదే కానీ ఆ దేశంలో అన్నీ ఉన్నాయి, పళ్ళు ఉన్నాయి, పాలు ఉన్నాయి, తినడానికి బాగుంది, పట్టణాలు ఉన్నాయి, కానీ అక్కడున్న ప్రజలే చాలా బలమైన వాళ్ళు. మేము ఎలాగున్నాం తెలుసా? వాళ్ళ దృష్టికి మేము మిడతల వలె ఉన్నాము. అందుకనే నేనేమంటాను తెలుసా? ఆ దేశములో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణాలు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి. అక్కడ మేము అనాకీయుల్ని చూసాము. దేవుడు ఏమన్నాడు తెలుసా? అనాకీయులు ఉన్నత దేహులు, అనాకీయులు ఉన్నత దేహులు. ఇప్పుడు ఉన్నత దేహులు, జ్ఞానవంతులు, గొప్ప పట్టణాలు కట్టినోళ్ళు, గొప్ప శౌర్యము కలిగిన వాళ్ళు ఎవరికి బలపడుతున్నారంటే లెక్కకు తక్కువైనా, సంఖ్యకు తక్కువైనా బలహీనులను చూసి ఈరోజు ఏం చేస్తున్నారు వాళ్ళు? వాళ్ళు అంటారు, వాళ్ళ సాక్ష్యం ఎలాగొంటే తెలుసా? ఆ జనులు మనకంటే బలవంతులు, ఆ జనులు ఉన్నత దేహులు, వారి దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నాం. ఆలోచించండి. వారు దాటుచూ ఉండగా ఇశ్రాయేలీలు ప్రజలు ఇంత ఆధిక్యత పొందుకున్నారంటే, ఏ కనానీయులైతే బలమైన వారిని విర్రవీగుతున్నారో, ఓ కానాను లాంటి మహాపట్టణ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారో వారి జ్ఞానం చేత, అలాంటి సామ్రాజ్యాన్ని ఒక బలహీనమైనటువంటి వ్యక్తుల చేతిలో పెట్టడానికి దేవుడు వారి ఎడల చూపిన కృప ఎంత గొప్పది. దావీదు మహారాజుని అరణ్యంలో గొర్రెలు కాసుకుంటుంటే సమూయేలు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. సమూయేలు ఇంటికి వెళ్ళేటప్పుడు దావీదుని తన తండ్రి పిలవలేదు అభిషేకించబడ్డానికి. దావీదు యొక్క తండ్రి పిలవకపోతే సమూయేలుకి అక్కడ ఉన్న వారందరినీ చూశాడు, వాళ్ళ రూపాన్ని చూస్తున్నాడు, వాళ్ళ యొక్క అందాన్ని చూస్తున్నాడు, వాళ్ళ ఎత్తును చూస్తున్నాడు, వారికి ఉన్న శౌర్యాన్ని లెక్కేసుకుంటున్నాడు. కానీ ఇవేవి లేనోడు ఒకడు ఎక్కడున్నాడు తెలుసా? అరణ్యంలో గొర్రెలు కాసుకుంటున్నాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనుష్యుల దృష్టిలో ఎవడు బలహీనుడో, మనుష్యుల దృష్టిలో ఎవడు వికెట్ పీపుల్ చాలా వీక్గా ఉంటాడో, మనుష్యుల దృష్టిలో ఎన్నిక లేని వాడిగా ఉంటాడో, ఇశ్రాయేలు అనబడిన ఒక జనాంగము ఒకప్పుడు భూమి మీద ఎవరికి తెలీదు. నీవు నేను కూడా ఈ భూమి మీద చాలా మంది పర్లేదు. నేనేమంటానంటే, మనుష్యుల దృష్టిలో దావీదు మహారాజు చాలా చిన్నవాడు, చాలా బలహీనుడు, సామర్థ్యము లేనివాడు. ఒకరోజు నేను వచనాలు తీను, స్టోరీ లాగా చెప్పేస్తాను. మనుష్యుల దృష్టిలో ఎందుకు చిన్నోడంటే, తండ్రి దృష్టిలో కూడా చిన్నోడే, ఇంట్లో కూడా చిన్నోడు, ఎప్పుడు చిన్నోడే. దేవుడు ఎలాంటిదో తెలుసా? పెద్దవాడు ఇప్పుడు చిన్నవాడికి దాసుడిగానే ఉండాలి అని ఎవరికి చెప్పాడు? యాకోబు ఏశావు గర్భములో ఉండేటప్పుడు వాళ్ళ అమ్మకి పెద్దోడు ఎవడో తెలుసా? మీ దృష్టిలో చెప్పండి, మీలో పెద్దోడు ఎవడు? ఫస్ట్ పుట్టింది ఎవడు అంటే మీ శరీరం. ఫస్ట్ ఎవరిని పుట్టించాడు దేవుడు? ఎవరిని? శరీరాన్ని తయారు చేశాడు. తరువాత ఏం చేశాడో తెలుసా? దేవుడు తన ఆత్మను నీలో, ఇప్పుడు ఎవడికి దాసుడు అవ్వాలి? నేను ముందు పుట్టాను కాబట్టి ఆత్మ నాకే దాసుడు అవ్వాలని ఫైట్ చేస్తుంటది. ఇప్పుడు నేనేమో తెలుసా? ఆత్మ స్వాధీనంలో శరీరము ఉండాలి, ఆత్మ కింద శరీరము ఉండాలి. నువ్వు శరీరం కిందకు వచ్చావనుకో అవ్వదు, ఆత్మ స్వాధీనంలోనే నువ్వు ఉండాలి. నేను వెనక్కి వచ్చాను కదా అని అనుకోవడానికి లేదు. వెనక తొడుచులు అందరూ కూడా రేపు పొద్దున్న దేవుడు తీసుకెళ్ళి ముందు పెడతాడు. యోధా ముందు పుట్టాడా? రూబేను తర్వాత పుట్టినోడే. మన అంశం అది కాదు. కానీ ఈ రాజు వచ్చేసరికి ఎవరో దావీదు రాజు గారు పాపం చిన్నోడు అనుకున్నాడు. ఒకరోజు ఫిలిస్తీయుడు వచ్చాడు, గొలియాతు వచ్చినప్పుడు పాపం సౌలు దగ్గరికి వెళ్ళాడు.
అతని కోసం వెళ్ళాడా? దేవుణ్ణి తిడతానని కోపం వచ్చింది అతనికి. ఎవరిని తిడతాడనే? దేవుణ్ణి తిడతానని కోపం వచ్చింది. ఎవరినైనా తిట్టి ఊరుకుంటారు కానీ వాళ్ళ అమ్మని తిడుతూ ఊరుకోరు చాలామంది. ఎవరినే? ఇప్పుడు నన్ను తిట్టి ఊరుకోండు, కానీ వాళ్ళ అమ్మని తిట్టినప్పుడు మాత్రం ఊరుకోడు. ఈరోజు కూడా కన్న తండ్రిని తిడితే ఊరుకోడు. దావీదును కన్నటువంటి తండ్రిని ఒకడు ఫిలిష్తీయుడు తిడుతుంటే మౌనంగా బాలుడైన సామర్థ్యం లేకపోయినా ప్రాణం పోతాదేమో తెలీదు, తెగించి ముందుకెళ్ళి సౌలు దగ్గరికి వెళ్ళి నేను వాడితో యుద్ధం చేస్తానంటే ఆయన అంటాడు, నాయన నీవు బాలుడవు నాయన. లెక్కించాడా సౌలు? లెక్కించాడా సౌలు? దావీదు వస్తే లెక్కించాడు? లే, నువ్వు బాలుడు అయ్యా, వద్దు, మామూలుడు కాదు, నువ్వు నిన్న కాక మొన్న పుట్టావు, నిన్న కాక మొన్న వచ్చావు. ఆడు మామూలు అనుకుంటున్నావా? ఫిలిష్తీ యుద్ధారులు బహుబలవంతులు. సర్దారులు అని పేరు వాళ్ళకి ఎందుకు పెట్టాడు? వాళ్ళు గొప్ప యుద్ధ సూర్యులు. అలాంటి వాడిని చూసి అందులో మనవాడు మరి కొంచెం నా మీద మరొక 3 ఇంచులు హైట్ ఉంటాడు. మనవాడు ఎలాగుంటాడు? నాకులాగా ఉంటాడు. మరి ఇలా చూసినాడికి అనుకో పాపం సౌలు, నేను అభిషేకించబడినండి, నాకు యుద్ధం తెలుసు, ఖడ్గం ఉంది, డాల్ ఉంది, విద్య ఉంది, సైన్యం ఉంది, నేనే ఏడ్ చేయలేను, బచ్చాగాడు నువ్వు ఏడ్ చేస్తావు అనుకోండి పాపం. అలాగే డోంట్ క్రిటిసైజ్, డోంట్ అండర్ ఎస్టిమేట్. నువ్వెప్పుడు కూడా నీ అంచనా ఇలా వేసుకోవద్దు. ఎందుకో తెలుసా? నేను ఒక మాట చెప్తాను. దేవుడైనటువంటి యెహోవా ఆ దావీదు పక్షాన ఎంతగా ఉన్నాడు అంటే, నువ్వు బాలుడు అన్నాడు. ఈసారి దగ్గరికి వెళ్ళాడు. మా అక్క అనుకున్నాం, ఇలా చూస్తే నవ్వుతున్నాడు. తమ్ముడే ఏటి కర్రడుకొని వస్తాడు నా మీద. ఎలా ఉంటుందంటే వీడి కర్రడుకొని వస్తుంటాడు, చేతిలో బల్లె ఉంది. ఈ కర్రకి బల్లానికి కత్తికి లింక్ ఏటని ఉందా? ఏట్లేదు. నేను మొన్న సినిమా చూశాను, టీవీలో వేసుకొని ఇలా చూస్తా, పాపం ఇతను ఎంత ఉన్నాడు, ఆడ అంత ఉన్నాడు. వస్తుంటే పక్కడు నాడు నవ్వుకుంటాడు అన్నమాట. ఇద్దరు పక్కతంతో చెప్తున్నాడు, రే ఆడు చూడు కర్రడు ఎవడు రాడంటే కర్రడుకుని వస్తాడు, యుద్ధానికి వస్తాడా అని తెలియదు. నాకు ఎంత ఆశ్చర్యం. ఎందుకు ఈ మాట అంటే, బాలుడు అని అక్కడ అన్నాడు, ఈయన అంటాడు తృణీకరిస్తున్నాడు, ఫిలిష్తీయుడు హేళన చేస్తున్నాడు, నవ్వుకుంటాడు. చాలాసార్లు క్రైస్తవ ఆత్మీయ విశ్వాస యాత్రలో వెళ్ళిపోతుంటే దావీదు లాంటి బలహీనులమే, తృణీకరించబడిన వారమే మనల్ని చూసి చాలామంది నవ్వుతుంటారు, చాలామంది హేళన చేస్తుంటారు. మన తెలియదు ఇంతకుముందు మేము చాలా చూసాం అలాంటి. మేము చెప్పాం చిన్నప్పుడు బోర్డులో చేసాం అంటారు. ఎలాగా మేము చిన్నప్పుడు మా తాత, మా అమ్మ, మా నాన్న మామూలు అనుకుంటాం. ఇవి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, బలహీనులని బలవంతులుగా మార్చడమే దేవుని పని. తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఇదిగో గొప్పవారిగా చేయడమే దేవుడి పని. నేను ఇక్కడ ఆలోచించాను, ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనత ఎవరి వల్ల వచ్చిందని చెప్పాడో తెలుసా? యోసేపు. ఐగుప్తులో నాకు కలిగిన ఘనత ఎవరి వల్ల వచ్చిందో చెప్పాడో తెలుసా? యోసేపు. ఐగుప్తులో యోసేపుకి ఘనత వచ్చిందట. యోసేపు ఘనత రాకముందు యోసేపు పరిస్థితి ఏంటో మీకు తెలుసా? 11 మంది వేస్తారండి, మామూలు కాదు. 11 మంది నలిపేశారు. ఎవరు? వాళ్ళ అన్నలే. ఈరోజు కూడా ఎవడు మనల్ని నలిపిడు. సొంత అన్నదమ్ములే. 12 మందికి 11 మంది ఒకటైపోయారు. ఇప్పుడు ఒకటైపోయాడు. ఏం చేస్తాం? ఈరోజు కూడా ఇలాగే ఒకటైపోతే ప్లాన్ వేశారు, మాస్టర్ ప్లాన్ వేశారు, వేసేద్దాం అనుకున్నారు, అలాగే వేస్తారు. పాపం దేవుడు అప్పుడు మనకు అనిపిస్తుంది, దేవుడు ఏమి కాపాడలేదు, దర్శనం ఉంది అతనికి, ఏర్పాటు ఉంది అతనికి. మన దృష్టిలో మనం చూస్తాం, దేవుడు ఎందుకు ఆపలేదు, దేవుడు ఆపాలి కదా, దేవుడు ఉంటే ఆపాలి కదా. ఇదే మన ప్రశ్నలన్నీ వస్తాయి. ఎక్కడ ఆపలేదు? అమ్మేసినప్పుడు, అక్కడ పొతిఫర్ భార్య చెరసాలలో పెట్టినప్పుడు ఆపాలి కదా. తప్పు కదా, పాపం కదా. పాపం ఆయన ఎవరికి కూడా అన్యాయం చేశాడా? చేయలేదు. నీతిగా, యథార్థంగా మంచి ఆఫర్ వచ్చింది. ఒక అమ్మాయితో వదిలేశాడు. ఒరే బాబు, నీకు దండవరా నాయనా, నువ్వు మామూలుడు కాదని దండం పెట్టాలి. నేను అనుకున్నాను, ఒక పొతిఫరు భార్యని విడిచి పారిపోతే కలిగిన ఫలితార్థం ఏంటో తెలుసా? ఏంటి? జైలు. మనకేమనిపిస్తుంది? అందుకు అంటాడు ఆ మాట, నేను చదువుతాను, మీరు అందరూ వినండి. ఐగుప్తులో 45:13 నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూచినది యావత్తును నా తండ్రికి తెలియజేసి
త్వరగా నా తండ్రిని ఇక్కడకు తీసుకొని రండి అని తన సహోదరులతో చెప్పి తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చాడు. ఎక్కడ కడిగిందో తెలుసా ఘనత? తండ్రి దగ్గర కలగల ఘనత, అన్నదమ్ముల దగ్గర కలగల ఘనత, తన తెలిసిన బంధువుల దగ్గర కలగల ఘనత. ఒక పరాయి దేశంలో ఐగుప్తు సంబంధమైన లోక సంబంధమైనటువంటి రాజ్యములో ఫరో లాంటి మహాబలమైనటువంటి రాజు దగ్గర దేవుడంటే ఎవరో తెలియనటువంటి వ్యక్తుల మధ్యకి వెళ్ళి ఆయన అంటాడు, ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనత. సమస్త ఘనత అంటే రాజుకి ఏటేటి జరుగుతాయండి? రాజుకి జరిగేవన్నీ అతనికి. నాకు ఒక మాట నచ్చింది సార్, నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూచినది యావత్తును నా తండ్రికి తెలియచేయండి. నాకు ఈ మాట ఎంత 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 ఆనందం వేసింది తెలుసా? దేవుడు నీ జీవితంలో ఈ భూమి మీద దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క సేవలో, దేవుణ్ణి అనుసరిస్తూ దేవుణ్ణి వెంబడిస్తూ ఉంటే ఒక దినాన్న నీ గురించిన ఘనత, నీ గురించిన పేరు తండ్రి ఎదుట తెలియపరచబడుతుంటే ఆ ఆనందము, ఆ యొక్క సంతోషం మామూలుది కాదు తెలుసా? దేవుని ఎదుట ఒక్కొక్కరు వస్తారు. ఇదిగో స్టీఫెన్ అక్కడికి వచ్చాడు, స్టీఫెన్ అక్కడ నిలబడుతుంటే అక్కడ సాక్ష్యం ఇవ్వబడుతుంది. నాన్న, ఈ స్టీఫెన్ భూమి మీద నా కోసం నిందపడ్డాడు నాన్న, ఈ స్టీఫెన్ భూమి మీద నా కోసం ఏడ్చాడు నాన్న, నా కోసం దెబ్బలు తిన్నాడు నాన్న అంటే ఆ తండ్రి ఒక క్రౌన్ తెచ్చి, బిడ్డ ఇదిగో అని చెప్పి ఆ తల మీద తండ్రి చేతుల మీదుగా దూతల మధ్యను పొగడబడుచు శబాసని చప్పట్లు కొట్టుకుంటూ అలంకరించబడినటువంటి నా జీవితం శోభాయమానం అండి. యోసేపుని చూస్తే వాళ్ళ అన్నదమ్ములకి బుర్ర పాడైపోయింది. తమ్ముడా నువ్వా? నేను రాత్రి ప్రార్థన చేశాను, తెల్లవారి బాగా దుఃఖం వచ్చింది, గుండె నిండా ఏడుపు వచ్చింది, ఏడ్చేశాను. ఏడ్చి దేవుని సంఘాన్ని గురించి ఏడ్చి నేను ఒక మాట అన్నాను, ప్రభువా జీవితంలో నా విశ్వాసాన్ని కాపాడుకోవటంలో నేను ఎక్కడ మిస్ అయిపోకూడదు అని ఏడ్చొకనాన్న. ప్రభువా భూమి మీద ఏమున్నా లేకపోయినా, ఎవరు ఎలాంటి సంగతులు విన్నా వినకపోయినా ఒక్కటి సత్యం చెప్తున్నాను, ఒక దినం నీ ముందుకు వచ్చేటప్పటికి నా కొరకు ఒక బహుమానం మీరు ఉంచండి ప్రభువా. నా కోసం నా బిడ్డ నువ్వు శబాస్, నువ్వు ఎంత చేసినా, చిన్నది చేసావా పెద్ద చేసావా, లేకపోతే పెద్ద 5 అంతస్తుల మందిరాన్ని కట్టావా, కాదు, దేవుని సన్నిధిలో ఎంత యథార్థంగా బ్రతుకుతున్నావు, దేవుని కోసం ఎంత పరితపిస్తున్నావు, దేవుని సేవలో ఎంత నమ్మకంగా బ్రతుకుతున్నావు, ఆ మాట నేను దేవుని దగ్గర చెప్పి ఏడ్చి ఆ జీవితంలో బ్రతికుండగా, దేవా నీ కోసం బ్రతికే నేను చనిపోవాలి, కానీ ఇదిగో కోపం వచ్చిందని మందిరాన్ని మానేసి, కోపం వచ్చిందని సేవకుండా వదిలేసి, కోపం వచ్చింది కదా అని విశ్వాసులతో మాట్లాడడం మానేసి, కోపం వచ్చింది కదా నా జీవితంలో అన్నిటినీ దూరం చేసేసుకొని ప్రభువా నీ ఎదుటికి వచ్చినప్పుడు నువ్వు నన్ను అడుగుతావు ప్రభువా, ఆ పరిస్థితి నా జీవితంలో రాకుండా చెయ్యి ప్రభువా అని ఏడిచి ఆమెనన్నాను. ఎందుకో తెలుసా? ఇక్కడ నేను చెప్తాను తర్వాత. ఎందుకో తెలుసా? నీవు నేను సియోను అనబడుతున్నటువంటి సంఘం. ఇంతకుముందు ఈ యెరూషలేము, ఈ కనాను వీళ్ళు వచ్చారు కదా, వీళ్ళొచ్చిన కనాను తర్వాత ఎంత అందంగా మారిపోయిందో తెలుసా? తర్వాత దావీదు వచ్చి ఎలా కట్టాడో తెలుసా? తర్వాత సొలొమోను వచ్చి ఎలా కట్టాడో తెలుసా? భౌతికమైన సొలొమోను కట్టిన యెరూషలేము మందిరము ఎంత అందంగా కట్టాడో ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదివితే కొన్ని మాటలు, రాత్రి ఈ మాటలు చదువుతుంటే నాకు చాలా ఆనందం అనిపించింది. 21వ అధ్యాయంలో చదివితే, అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచాను, మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయింది, సముద్రము ఇక లేదు. చూడండి, మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచాడు. ఒక మాట మీ దృష్టికి తీసుకొస్తాను. ఈ యెరూషలేము ఎక్కడి నుంచి వచ్చిందట? ఎక్కడి నుంచి వచ్చిందండి? దేవుని యొద్ద నుండి వచ్చింది. క్రిందకి ఎందుకు వచ్చింది? పెండ్లి కుమార్తె వలె దేవుని యొద్ద అలంకరించబడి
దేవునితో పాటు ఒక మాట మీరు చదవాలి. ముందు 3వ వచనం, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయనతో వారు కాపురం ఉంటాడు, వారు ప్రజలై ఉంటారు. దేవుడు వారే దేవుడై ఉండి వారికి, తానే దేవుడై ఉండి వారికి తోడుగా. ఇప్పుడు క్రిందకు ఎందుకు దిగి వస్తుంది పెండ్లి కుమార్తె? అలంకరించబడి సిద్ధపడి పెండ్లి కుమార్తె రీతిగా ఒక పట్టణం కనబడుతుంది అక్కడ. ఈ పట్టణం ఎలాంటిదో తెలుసు, ఒక మాట చెప్పాడు, నూతనమైన యెరూషలేము. ఎందుకు నూతనమైనది అన్నాడు? పాతది యెరూషలేములో చూస్తే చాలా జరిగాయి. యెరూషలేములో హేయకృత్యాలు జరగలేదా? జరిగాయి. దేవుడు నూతన నిబంధనలో ప్రస్తావించాడు. యెరూషలేమును చూసినా, యెరూషలేము దేవాలయాన్ని చూసినా ఏడ్చి కన్నీరు పెట్టి గుక్క పెట్టుకొని అక్కడ ఆలయంలో జరుగుతున్న ప్రతి చూసి ఏడ్చాడు. కానీ ఈ యెరూషలేము ఎలాంటిదో తెలుసా? ఇది నూతనమైన యెరూషలేము. ఇంతకు ముందు యెరూషలేమును చూసినాడు, ఏం కాదు కొట్టేద్దాంలే అనుకోవచ్చు. కానీ ఈ యెరూషలేమును చూసినాడు కొట్టగలడా? అసాధ్యమని. ఒక మాట మీరు చదివలేదు, ఈ యెరూషలేము దిగి వస్తుంటే ఇది నివాసము చేయటానికి ఏం చేశాడో తెలుసా? దేవుడు ఒక క్రొత్త ఆకాశాన్ని, ఒక క్రొత్త భూమిని చేశాడా? మీకు డౌట్ ఎందుకండి? చేశాడండి. యెరూషలేము, నూతనమైన యెరూషలేము నివసించటానికి, నూతనమైన యెరూషలేము పట్టణము ఉండటానికి, పట్టణం అంటే ప్రజలే, దేవుని సంఘము ఉండటానికి దేవుడు శాపకరమైన భూమి అక్కడ ఉంచలేదు. శాపకరమైనటువంటి ఏది అక్కడ ఉంచలేదు. ఎందుకో తెలుసా? ఒక బలహీనుడిని బలవంతుడిగా ఎందుకు మార్చాడు? ఒక పాపిని పరిశుద్ధుడిగా ఎందుకు మార్చాడు? ఒక నూతనమైన యెరూషలేముగా ఎందుకు మార్చాడు? ఇదిగో నీవు నూతనమైనటువంటి యెరూషలేము అనగా సిద్ధపరచబడిన పెండ్లి కుమార్తెగా అవుతున్నావంటే ఎందుకో తెలుసా? ఒక పెండ్లి కొడుకున్నాడు, ఆయనకి ఈమెకు వివాహం జరుగుతూ ఉంటే ఇదిగో వారిద్దరూ కూడా అక్కడ ఉంది, మీరు చదివారు కదా, ఇదిగో మనుష్యులతో కూడా ఉన్నది, ఆయన వారితో. ఎంత దీవెనండి, ఎంత ఆశీర్వాదం అండి ఈ మాట, ఎంత గొప్ప అద్భుతమైన మాట తెలుసా? నీ ఊహించగలవా? ఒక సార్వభౌమాధికారము కలిగినటువంటి వాడు, ఎవరును సమీపించలేని తేజస్సులో నివసించి ఉన్నటువంటి ఆ దేవునితో నువ్వు పక్కనేంటి, నేను పక్కనేంటి? పోలిక ఏమైనా సరిపోతుందా? ఈక్వేషన్ ఎక్కడ మ్యాచ్ అవుతుందా? మామూలుగా చూస్తే మ్యాచ్ అవ్వదు. మరి అలాంటి మ్యాచ్ అవ్వకపోతే అలాంటి వ్యక్తి వచ్చి ఈరోజు ఇలాగొచ్చి ఈ పెండ్లి కొడుకు పక్కొచ్చి చూస్తుంటే, ఇతను ఈ అమ్మాయిని చూస్తుంటాడు. నేను పెండ్లి కూతుర్ని, అన్న పెండ్లి కొడుకు అనుకోండి. ఈయన చూస్తుంటే భలే అందంగా, ఆ డ్రెస్ ఎంత బాగుందో. ఖచ్చితంగా పెళ్లి కొడుకు దొంగ సూపులు అయితే పెళ్లి కూతుర్ని డైరెక్ట్గా చూడకపోయినా అలా చూస్తుంటే అబ్బా ఆ ఉంగరాలు ఎంత బాగున్నాయి, ఆ నెక్లెస్ ఎంత బాగుంది, ఆ ఆభరణాలు ఏంటి, ఆ కిరీటాలు ఏంటి, ఆ దండకడియాలు ఏంటి, ఏంట్రా బాబు అనుకుంటాడు. నేనేం చెప్తుంది సార్, నీవు నేను అలంకరింపబడిన పెండ్లి కుమార్తెగా పరలోకంలో నీవు అలంకరించబడి ఇక్కడికి వచ్చి ఇదిగో దేవుని పక్కన ఉంటుంటే తండ్రి అబ్బా ఇప్పుడు ఫుల్ఫిల్ అయింది అనుకుంటాడు తండ్రి. ఇప్పుడు చూడ ముచ్చటగా ఉన్నారు, బిడా ఇల్లు భూమి మీద నీ కోసం ఒక క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి నేను తయారు చేశాను, వారితో నువ్వు సమస్త యుగములు నువ్వేం చేయో ఉండు. సిలువలో యేసు ప్రభువు చేసిన త్యాగము ఊరికే పోలేదండి. ఆ రోజు పెండ్లి కుమార్తె పక్కనుంటుంటే, పెండ్లి కుమారుడు నడుస్తుంటే దోతలు చప్పట్లు కొడుతుంటే వాళ్ళకి లేవు చప్పట్లు, దోతలు పాపం కింద మీద అయిపోయి పాపం శ్రమ పడ్డారు, కానీ వాళ్ళకి లేవు బహుమానాలు. అంతమంది వస్తుంటారు. ఇప్పుడు చెప్పారు కదా, అంతమంది వస్తుంటారు. అంతమంది వచ్చి తీసుకోండి, పెళ్ళి గిఫ్ట్లు తారా మీరు తీసుకెళ్తారు. ఎంత శత్రువైనా ఏదో ఒక గిఫ్ట్ తీసుకోండి. గిఫ్ట్లు తెచ్చేస్తుంటే ఏంటండి అసలు ఆ లైఫ్ ఏంటండి? మీరు ఒక మాట చదవాలి, యెషయా గ్రంథం 52వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 1వ వచనం. అద్భుతమైనటువంటి మాట. ఎందుకు ఈ మాట చదివితేనే సరి అయిన లింకు. నెక్స్ట్ వచనంలోకి మనం వెళ్ళి ముగించేస్తాం. యెషయా గ్రంథం 52:1 వచనంకి వస్తే ఒక మాట ఉంటుంది. ఒక మాట మీరు కొంచెం నమ్మ శ్రద్ధ పెట్టండి. మనం డైరెక్ట్ కీ పాయింట్కి వచ్చాం. ఇప్పుడు ఏంటో తెలుసా? సియోనుని గొప్పగా చేశాడు. ఇప్పుడు అంటాడు, లే నీ బలమును ధరించుకో. ఇంతకుముందు ఎవరో తెలుసా? వాళ్ళకి అంత గుర్తింపు లేదు.
బలహీనులు. మనకు తెలిసిన వాళ్ళే, మన యాకోబు సంతానం ఆ మాత్రం తెలియదు మనకి కాదు. దేవుడు ఒక వ్యక్తిని ఒక దేశంగా మార్చేసిన తర్వాత సియోను లెమ్ము నీ బలమును ధరించుకొనుము ఆయన అంటాడు. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. ఇక మీదట సున్నతి పొందని వాడు ఒకడైనను అపవిత్రుడు ఒకడైన నీ లోపలికే. ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోతుంటే వీళ్ళు భూమి మీద అడుగు పెట్టారు. ఎక్కడ? ఇలాగ అడుగు పెట్టారు కనాన్లో. అమ్మయ్య వచ్చారు అనుకున్నారు. దేవుడు అంటాడు, ఆగా ఎవరికి అంటున్నాడు? యెహోషువ ఆగాగు, యెహోషువ ఆగాగు. ఎక్కడికి వెళ్ళిపోతారు? వెళ్ళిపోవడానికే లేదు, మీరు గిల్గాల్లోనే ఉండాలి. ఎందుకో తెలుసా గిల్గాల్లో ఉండాలి? సున్నతి పొందనోడు ఎవడు కూడా అక్కడికి వెళ్ళడానికి లేదు. సున్నతి లేకపోతే నువ్వు గిల్గాలు చేరలేవు. ఇప్పుడు మనం రెండో పాయింట్కి వస్తే ఆయన అంటాడు యెహోషువకి, ఒక క్రొత్త ఆజ్ఞ అనగా పాత ఆజ్ఞే కానీ మరలా రిపీట్ చేస్తున్నాడు. రిపీట్ చేసి సున్నతి పొందలేదు చాలామంది, వారికి నీవు సున్నతి చెయ్యు అని చెప్తున్నాడు. ఆధిక్యత ఉంది కానీ ఆజ్ఞను నీవు ఒకవేళ మీరితే నీకు అక్కడ చోటు లేదు. సున్నతి పొందనివాడు సియోనులో ఉండడానికి లేదు, సున్నతి పొందనివాడు యెరూషలేములో వెళ్ళడానికి లేదు. ఇప్పుడు వాళ్ళకి సున్నతి చేయమని చెప్పాడు. ఇప్పుడు సున్నతి చేయమని చెప్పుకోమని చెప్పింది ఎవరికి చెప్పాడు? మీకు చెప్పాడా? నాకు చెప్పాడా? కాదు. సున్నతి ఇప్పుడు కొంచెం అక్షరానుసారంగా ఇంతకుముందు అన్న మనకు మంచి విషయాలు చెప్పారు సున్నతి గురించి. సున్నతి అనగా ఆ దినాలలో ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎవరికి ప్రాముఖ్యమైనది? కనాన్లో ఉన్నోళ్ళు కాదు, అబ్రహాముకు పుట్టిన సంతానము ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా ఆలోచించండి. అబ్రహాముకు పుట్టిన వారికే మాత్రమే సున్నతి ఆచారము ఆ దినాలలో ఉండేది. ఎందుకంటే ఇది అబ్రహాము మొదలుకొని క్రీస్తు వరకు కూడా కొనసాగించారు. అయితే ఆ దినాలలో ఒక మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఆ దినాలలో దేవుడిచ్చిన కమాండ్ వెనక, దేవుడిచ్చిన ఆజ్ఞ వెనక అంతర అర్థాన్ని వాళ్ళు గ్రహించలేకపోయారు. వీళ్ళు ఏమనుకున్నారంటే ఇది మాకు శరీరానికి సంబంధించినది మాత్రమే అనుకున్నారు. చూడండి, ఈ సున్నతి ఏం చేసింది తెలుసా? ఈ సున్నతి వలన దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠాలు 10 నిమిషాలు నేను చెప్పేస్తాను. సున్నతి వలన దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడు తెలుసా? చూడండి, అబ్రహాముకి 2 కొడుకులు. ఎంతమంది? 2 కొడుకులు. అబ్రహాముకు మొదట ఎవరు పుట్టారు? ఇస్మాయిల్ పుట్టాడు. రెండవది ఎవరు పుట్టాడు? ఇస్సాకు పుట్టాడు. ఇప్పుడు 2 కొడుకులు కూడా 2 నిబంధనలను దేవుని వాక్యం చెప్తుంది. ఇప్పుడు మొదటి కొడుకు ఎవరు? ఇస్మాయిలు శరీరానుసారముగా పుట్టినోడు. ఇస్సాకు విశ్వాసము వాగ్దానముగా పుట్టినోడు. ఇప్పుడు చూడండి, అబ్రహాముకు తన బిడ్డలకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞ సున్నతి ఆచారము. ఇప్పుడు ఇస్మాయిలుకు పుట్టినోడు ఇప్పటికీ కూడా చేస్తా ఉన్నాడు. ఇప్పుడు మనము ఎవరి సంతతి కిందకి వచ్చామో తెలుసా? అబ్రహాము సంతతి కిందకి వచ్చాము. ఇప్పుడు మనం ఎవరిని ఫాలో అవుతున్నామో తెలుసా? అబ్రహాముని ఇస్సాకుని పోలి మనం ఏం చేస్తున్నామో నడుస్తా ఉన్నాం. మీకు ఇక్కడ అర్థమవడం కోసం చెప్తాను. ఇప్పుడు మనం ఎవరి సంతానం అంటే గలతీ 3:26లో ఉంది, యేసుక్రీస్తు నందు విశ్వాసము వలన మీరు దేవుని కుమారులై ఉన్నారు. యేసుక్రీస్తు నందు విశ్వాసము వలన మీరు దేవుని యొక్క కుమారులై ఉన్నారు. 3:29 గలతీ ఏం చెప్తారంటే, మీరు క్రీస్తు సంబంధులై ఆ ప్రకారము వాగ్దానమును బట్టి అబ్రహాము యొక్క వారసులై ఉన్నారు. మీకు అర్థమైంది కదా? ఇప్పుడు మీరు క్రీస్తు సంబంధులైతే అబ్రహాముకి మీరు కూడా వారసులే. ఇప్పుడు ఈ అబ్రహాము సంతానానికి ఎప్పుడు అబ్రహాం పుట్టినప్పుడు సున్నతి చేసుకున్నాడా? లేదు. వృద్ధాప్యంలో అబ్రహాముకి సున్నతి చేయబడింది. ఈ మాట లేవీ కాండానికి వచ్చేసరికి అదొక ఆచరణగా దేవుడు ఏం చేసిన, అందరికీ చేసుకోవాలనైనా మీరందరూ కూడా సున్నతి పొంది ఉండాలి అని పెట్టాడు. నేను మీకు ఒక మాట చెప్పేసి ముగించేస్తాను. ఎందుకంటే ఇది శరీరానుసారంగానే వారు పాటించారు, కానీ ఇది దీనిలో ముఖ్య ఉద్దేశాన్ని వారు అర్థం చేసుకోలేదు. ఎందుకు మీరు అంటారంటే, ఇది ఆ దినాల్లోనే దేవుడు ప్రస్తావించాడు. సున్నతి శరీరానుసారమైనదే కాదు, ఇది హృదయ సంబంధమైనది అని దేవుడు ప్రస్తావించాడు. ఇది క్రొత్త నిబంధనలో ప్రస్తావిస్తే మీరు అడగొచ్చు, అప్పుడు క్రొత్త నిబంధనలో కొట్టేశాడు కాబట్టి మీరు ప్రస్తావించాడండి అని అంటారు. పాత నిబంధనలోనే దేవుడిచ్చిన సున్నతి ఆచారములోనే, సున్నతి క్రమములోనే దేవుడు ఒక మాట మాట్లాడు. మీరు ఈ మాట తీయాలి. 10-16 ద్వితీయోపదేశ కాండం. ఈ మాటకు రండి. ఈ మాట చదువుతూ ఉంటే మనకు అర్థమైపోతుంది. ద్వితీయోపదేశ కాండం 10:16 ఏమంటున్నాడు దేవుడు? ఇక మీదట అంటే వీళ్ళకి ఇంతకు ముందు సున్నతి ఎక్కడ జరిగింది?
శరీరానికి జరిగింది. ఇప్పుడు సున్నతి గురించి దేవుడు, మాకు కోపం వచ్చింది, దేవుడు వీళ్ళకి ఏది చెప్పినా అన్నీ తిరకాసు పనులే చేస్తున్నారు అని చెప్పి, ఇక మీదట మీరు సున్నతి ఎక్కడ జరగాలి? హృదయమునకు మీరు సున్నతి చేసుకోవాలి. ఇప్పుడు హృదయానికి సున్నతి చేసుకుంటే నీవు ముష్కరుడుగా ఉండవు. మీరు ముష్కరులు కాకుడి అన్నాడు. ఏదో సార్ ఆడి మూర్ఖత్వం. నా సున్నతి జరిగిపోయింది, నా శరీరానికి సున్నతి జరిగిపోయింది, నాకు వాగ్దానం ఇచ్చాడు, నాకు ఆచారం ఉంది, నేను చేశాను, అయిపోయిందా? ఇది ఆత్మీయంగా మీకు మాట చెప్తాను. ఇశ్రాయేలీయుల గురించి, వారు హృదయ సంబంధమైన సున్నతి పొందినవారు కారు అని ఇర్మియా అన్నాడు. రోమపత్రికలో పౌలు అంటాడు, బాహ్యమైన సున్నతి కాదు, అంతరంగమందు ఆత్మయందు జరుగునదే సున్నతి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, కొలస్సీ 2:11-12 ఒక మాట ఉంది, మీరును క్రీస్తు సున్నతి యందు. ఏ సున్నతి యందు? మీరును క్రీస్తు సున్నతి యందు. అంటే మీరు అనుకుంటారు, అవును 8వ దినాన్న యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళారు? దేవాలయానికి వెళ్ళారు. అతనికి కూడా మీరును కూడా క్రీస్తు సున్నతి ఏంటంటే, 8వ దినాన్ని యేసు కూడా సున్నతికి వెళ్ళాడు, ఆయనకు సున్నతి జరిగిందే, ఇప్పుడు నాకు కూడా జరిగిందని వెళ్ళిపోకూడదు. మీరును క్రీస్తు సున్నతి యందు అనగా చెప్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సున్నతి క్రమం ఎలా ఉందో చెప్తున్నాడు. యేసుక్రీస్తు అంటే శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి సున్నతి క్రమం చెప్తున్నాడు. సున్నతి క్రమాన్ని ఎలా చెప్తున్నాడు? మీరును కూడా క్రీస్తు సున్నతి, శరీరేచ్ఛలతో కూడినటువంటి స్వభావమును విసర్జించి ఆయన యందు, ఒక మాట, చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. ఎలా పొందుకున్నావట? చేతులతో చేయబడని సున్నతి పొందుకున్నారు. కింద అంటాడు, మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయన మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయన కూడా లేచారు. ఇప్పుడు నేను పాయింట్ చెప్పేసి ముగింపులోకి వచ్చేస్తాను. సున్నతి పొందినంత మాత్రాన చాలామంది కనానుకు చేరలేదు. సున్నతి ఆచారము కోపాన్ని తీసివేయలేదు. సున్నతి ఆచారము వారి జీవితంలో అసూయ, స్వార్థ, కలహాలను తీసివేయలేదు. సున్నతి బాహ్యముగా శరీరానికి జరిగిన ఏ యొక్క ఆచార సంబంధమైన వ్యవహారాలు కూడా నీ జీవితంలో ఏది జరిగినా, నీ జీవితంలో ఏది కూడా, ఈ సున్నతి ఆచారాలు కూడా వారి జీవితంలో ఇలాంటిదాన్ని ఏది కూడా తీసేయలేదు. ఏం తీసింది తెలుసా? ఎప్పుడు నీ హృదయం మారుతుందో, క్రీస్తు ఎలా అయితే మృతి పొంది తిరిగి లేచి పునరుత్థానుడయ్యాడో, ఇదిగో యేసుక్రీస్తు రక్తములో నీవు కడగబడి పాప విమోచనం పొంది, ఇదిగో దేవుని కోసం అన్ని విసర్జించి అన్నిటినీ విడిచిపెట్టి, బాహ్యమైన సున్నతి కాకుండా అంతరంగంలో నీవు మారు మనస్సు పొంది, అంతరంగంలో నీవు పరిశుద్ధ జీవితాన్ని ఇదిగో అవలంబించుకుంటూ, ఒకవేళ నీవు సాంప్రదాయ సంబంధమైనటువంటి ఆచారాలన్నిటిని విడిచిపెట్టి ఆత్మ సంబంధమైనటువంటి క్రమమును కానీ నీవు పాటించగలిగితే ఏం జరుగుతుందో తెలుసా? ఇక్కడ యెహోషువ గ్రంథంలో రాశాడు, సున్నతి పొందిన పరాక్రమము కలిగిన యుద్ధ సన్నద్ధులు అందరూ చచ్చిపోయారట. నేను అడుగుతున్నా ఓ ప్రశ్న, సున్నతి పొందుకున్నారు కదా, యుద్ధ సంబంధులు ఎందుకు చనిపోయి ఉంటారు? మరి ఆపాలి కదా. సున్నతి క్రమం చేశారు కదా, దేవుడు చెప్పినట్లే నడిచారు కదా, అలా వచ్చారు కదా. మరి సున్నతి ఉంది, బలం ఉంది, దేవుడు అలాగ తీసుకొచ్చి ఏం చేశాడు? ఆ బార్డర్కి వచ్చేసరికి పాత మనుషులు అందరూ కూడా చచ్చిపోయారు. అందరూ చచ్చిపోయారు. ఐగుప్తులో బయలుదేరిన ఎలాంటి వాళ్ళు చచ్చిపోయారు సార్? యుద్ధ. చాలాసార్లు మనకున్న ఒక ఇగో ఏంటో తెలుసా? బలాఢ్యులనే కూల్చేసిందండి. హృదయ సంబంధమైన సున్నతి లేకపోతే, నీ హృదయాన్ని నీవు గాయపరుచుకోకపోతే, నీ హృదయాన్ని నొప్పించుకోకపోతే, నీ హృదయంలో పశ్చాత్తాపం లేకపోతే, నీ హృదయంలో దేవుని కొరకు బ్రతకాలనే తపన లేకపోతే, దేవుని మాట వినాలి ప్రభువా, నీ కోసం ఏదైనా చేస్తాను ప్రభు అని ఒక కమిట్మెంట్, తీర్మానము, నిర్ణయాలు లేకపోతే, నీవు బాప్తిసం పొందుకున్నావు, బల్లలో చెయ్యి వేశావు, కానీ చచ్చిపోయిన తర్వాత బిడ్డ నువ్వెవడో నాకు తెలియదురా అంటాడు దేవుడు. నానా ప్రవచనాలు చెప్పాను, నానా స్వస్థతలు చేశాను, నానా నేను మాట్లాడితే జనాలు పడిపోయారు, నేను చేసే పనికి ప్రజలు కేకలేశారు నాన్న. దేవుడు అంటాడు, రే నువ్వు చేసేవానికి ఆలు పడిపోవడం కాదురా, నేను పడిపోవాలి.
నువ్వు చేసే పనికి వాళ్ళు కాదు పడిపోవాల్సింది, దేవుడు పడిపోవాలా. పరమగీతంలో చూసినటువంటి అందమైన కన్యక, నేను నల్లని దానినైనను ఒక నల్ల అమ్మాయికి పడిపోవడం ఏంటండి సొలొమోను? ఒక పిల్ల అంటే మీరు అధ్యయనం చేస్తే అర్థమవుద్ది. ఒక గొల్లవాని వేషం వేసుకొని ఉన్నటువంటి అతను ఒక నల్లని పిల్లని చూసి ఎలా పడిపోయాడు? ఎలా ఆకర్షించింది? బాప్తిస్మము తీసుకున్న మన జీవితాల్లో ఏది మారు మనస్సు, ఏవి అలంకారాలు? ఇది అందరికీ చెప్తున్నా, నాకేం గొప్ప కాదు. సొలొమోనుకి ఆ నల్లని పిల్లను చూసినప్పుడు ఇష్టం. అబ్బా ఎంత అందంగా ఉన్నావు, యెరూషలేము కుమార్తెలకు ఆశ వచ్చేస్తుంది. ఏమే మమ్మల్ని ఎంత తెల్లగా ఉన్నావు, ఎంత అబ్బబ్బా మా అసలు చూడు, మా అమ్మల్ని వదిలేసి నిన్ను చూస్తున్నాడు ఆయన అంటే, ఆమెలో ఏదో గొప్పతనం, ఆమెలో ఏదో తెలియని ఆకర్షణ, ఆమె అతని విషయంలో ఆకర్షించగలిగినటువంటి లక్షణాలు, క్యారెక్టర్స్ ఎక్కడున్నాయి తెలుసా? బయట కాదు, ఆమె అంతరంగంలో రగిలిపోతుంది అక్కడ. అలా ఉండే ఏమండి, నేను ఎప్పుడైనా చెప్తా, గుర్తుపెట్టుకోండి, తప్పు లేకపోతే ప్రతి ఒక్కడు చేస్తాడండి. ఈ సొలొమోను చూసిన నల్లని పిల్ల కూడా ఆయన వచ్చినప్పుడు పట్టించుకోలే. కానీ ఒక దినాన పరిగెడతంది వీధుల్లో, పరిగెడతంది రాజవీధుల్లో, పరిగెట్టి 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 పరిగెట్టి, నాన్న అయ్యా నా ప్రియుడిని ఎక్కడైనా చూసారా, అయ్యా నా ప్రియుడిని ఎక్కడైనా చూసారా, అతను వచ్చినప్పుడు నేను సరిగా వినలేదయ్యా, అతను తట్టినప్పుడు నేను తీయలేదయ్యా, అతను మాట్లాడుతుంటే నాకు కాదని అనుకున్నా, అతను ఎంతో నా కోసం ప్రయాసపడితే కనీసం నేను తలుపు తీయలేదు, చేతిలో కిటికీలో చెయ్యి పెట్టి చూపిస్తుంటే నేను ఐడెంటిఫై చేయలేదు. ఇప్పుడు ఎక్కడున్నాడు, ఇప్పుడు ఎక్కడున్నాడు, ఇప్పుడు ఎక్కడున్నాడని పరిగెడుతుంటే యెరూషలేము పట్టణం మీద ఉన్న ప్రాకారం మీద ఉన్న కావలి వారు చిత్త కొట్టేస్తున్నారు ఆమెను. ఏ వెళ్ళు, నీకు ఇక్కడ ఏం పని, ఏ వెళ్ళు, నీకు ఇక్కడ ఏం పని, వెళ్ళిపో. నేను అంటాను, ఒకవేళ అలాంటి పరిస్థితి నీకు నాకు, దేవుడు పిలిచినప్పుడు, దేవుడు మాట్లాడుతుంటే వినకపోవడం ఏంటి? దేవుడు హృదయాన్ని మార్చుకోమంటే శరీరాన్ని ఎందుకు మార్చుకుంటున్నావు? బట్టల్లో నేను ఒక్క మాట చెప్తాను, సియోనుని నూతనంగా చేస్తాడు. సియోనికి శరీర ఆచారాలు లేవు. ఇంతకుముందు యెరూషలేములో బోల్డ్ జరిగి, ఆలయంలో బోల్డ్ జరిగి, బయట బోల్డ్ జరిగి, ఇప్పుడు క్రొత్త ఆకాశము క్రొత్త భూమి కింద ఒక నూతన యెరూషలేమునికి వచ్చేసరికి అక్కడ ఆచార సాంప్రదాయ వ్యవహారాలు ఏవి లేవు. ఆ వ్యవహారాలు లేకపోగా అతని పక్కన ఒకే ఒకడున్నాడు, దగ్గ 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 మెరిసిపోతూ తెల్లని బాగా పెండ్లి వస్త్రాన్ని ధరించుకొని ఒక ఆయన అక్కడ ఉంటుంటే నేను అనుకున్నాను, సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము, సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము. సౌందర్య సియోనులో నీ మనోహరమైనటువంటి ముఖమును నేను దర్శింప. నాకు ఎంత ఆనందం వేసేస్తున్నట్టు ఈ మాటని. దావీదు పాపం చేసినప్పుడు 51 ఎందుకు రాశాడు? సున్నతి పొందినోడే. 51 100కి రాయలా. దావీదుకు తెలుసు, గిల్బోవ పర్వతం మీద సున్నతి పొందిన సౌలు లాంటోడు చచ్చిపోయాడు. దావీదు అంటాడు, నేను పాపం చేస్తానయ్యా, పొరపాటు జరిగిపోయిందయ్యా, తప్పు జరిగిపోయింది, ఆయన ఎందుకు క్షమాపణ పొందాడు? హృదయ సున్నతి దావీదుకి తెలుసు. హృదయ సున్నతి దావీదు తెలుసు. ఒప్పుకోండి, తప్పేముంది? మానవ మాతృడిగా ప్రతిదీ కూడా దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా ఆ జీవితంలో అనుకోని సంఘటనలు ఎన్నో జరిగిపోయాయి ప్రభువా, ఆ జీవితంలో తెలియకుండా తెలిసి ఎన్నో చేశాను ప్రభువా, చాలాసార్లు పిలిచావు, సున్నతి బాహ్యమైనది, బాప్తీసం బాహ్యమైనది అనుకున్నాను, నేను మృతుడనవ్వాలి, తిరిగి సజీవుడనవ్వాలని నాకు అర్థం అవ్వలేదు ప్రభువా. చచ్చిపోయావు కదా, సినిమాలు మానేస్తానన్నావు కదా, సీరియల్ మానేస్తానన్నావు కదా, కోపం వదిలేస్తానన్నావు కదా, పక్క వాళ్ళు ప్రేమిస్తానన్నావు కదా, ఇవన్నీ చెప్పావు కదా, మరి నువ్వు చచ్చిపోయినట్టే కదా. ఇప్పుడు మళ్ళీ లేచి ఇలాగొస్తుంటే ఒరే అది కూడా దెయ్యం అంటాడు దేవుడు. ఇప్పుడు చచ్చిపోయినాడు బతికొస్తే ఏమంటాడు? దెయ్యమే అంటాడు. నేను ఒకటి చెప్పనా, క్రీస్తునందు విశ్వాసం ఉంచి నువ్వు మృతుడవై మరలా బయటకు వస్తుంటే, లాజరు బయటకు వస్తానండి, ఇలా నడిచి వస్తుంటే జనాలు భయపడ్డారు, భయపడరు కానీ మిగతా అనుకుంటారు బాబా బాబా బాబా.
లాజర్ ఇంతకుముందు జబ్బు మనిషి, ఇప్పుడు లాజర్ జబ్బు మనిషే. పాపం అనే జబ్బు సియోనులో ఉన్న నాకు లేదు. భౌతికమైన బలహీనత వైకల్యము సియోనులో ఎక్కేటప్పుడు లేదు. సియోను లే, దేవుడు నీకు ఇచ్చిన బలము, పునరుత్థాన బలము ధరించుకొని, బాగా పెట్టుకొని, అలంకారాలు పెట్టుకొని, ఆ పునరుత్థాన బలం చేత యెరూషలేము వీధుల్లో నడుస్తుంటే దూతాలు పాటలు ఏటట పాడుతారట. నా వాక్యం అర్థమైందా? ఒక గొప్ప ఆధిక్యత బలహీనులకి ఇచ్చాడు, గొప్ప కమాండ్ ఇచ్చాడు. ఇది ఒక నూతనమైన కమాండ్, హృదయానికి సంబంధించింది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆచరించరా, ప్లీజ్ రా, బలాఢ్యులు చచ్చిపోయారా అంటే మనం చేయాల్సిన పని ఒకటే, హృదయానికి సున్నతి చేసుకోవాలి, బలహీనమైనటువంటి వదిలేయాలి. ప్రభువా ఒప్పుకోవాలి, వస్తున్నాను ప్రభువా, చాలా బలహీనతలు ఉన్నాయి ప్రభువా. సియోనులోకి వచ్చేస్తుంటే బలము లేనులాగా ఇలాగ నడకూడదు. సియోనులోకి వస్తే పునరుత్థాన బలము శవాన్ని ఏంటంటారు, ఎండిన ఎముకలట. ఎజిస్కేలు పిలిస్తే సైన్యం అయిపోయిందట. నువ్వు సైన్యంగా ఉండాలి, కానీ నువ్వెప్పుడు భటుల్లాగా నేను ఇక్కడే కూర్చుంటాను సార్, నాకు ఈ జాబే బాగుందని కర్రట్టుకొని గుమస్తలాగా సైన్యం ఉంటుంది సార్, చేతిలో బల్లిం పెట్టుకొని నడుస్తుంటే వచ్చినోడిని ఇసురు కొడుతుంది అనమాట. ఇస్తుందా? మనం ఎలా ఉండాలి సార్? పునరుత్థాన బలమును ధరించుకున్న ఒక సియోను సైన్యము వలె హోరేబు మందిరము ఉండునుగాక. ఆమేన్.